పెంచేదానికి సేల్ పెంచేదానికి ఇచ్చినట్టు ఉంది తప్పితే వీళ్ళందరూ కూడా కడుపు కొడుతున్నారు అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల ఇప్పటి వరకు తిరుగుతున్నటువంటి ఆటోలన్నీ తిరుగుతూ ఉంటే ఫైన్ వేస్తున్నారు అధ్యక్ష. 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ని ఆపి ఈ పర్మిషన్ లేదు మీకు, ఈ కొత్త జీవో వచ్చింది అంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చిన జీవో కాబట్టి అందరూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లేరు, మాకు నెంబర్ 2 లోకేష్ గారు ఉన్నారు కాబట్టి లోకేష్ గారి దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆయన కూడా ఇప్పుడు జీవో నెంబర్ నోట్ చేసుకున్నారు. దయచేసి వెంటనే, ఇది అనవసరమైనటువంటి జీవో అధ్యక్ష, ఎవరికి మేలు చేయదు. ఇది వాళ్ళకి ట్రాన్స్పోర్టు వాళ్ళకి మేలు చేసేది కాబట్టి దీన్ని రద్దు చేయమని పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి అధ్యక్ష విజయవాడలో. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోమని గౌరవ మంత్రి నారా, ఆయన శాఖ కాకపోయినా వారినే విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో నెగ్గిన పల్లా శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఈ 0 అవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, మా గాజువాక నియోజకవర్గంలో సంబంధించి ఎక్కువ రీహాబిలిటేషన్ కాలనీస్ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు ఒక 64 గ్రామాలు 36 హ్యామ్లెట్లు ఇవి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి సుమారు 19,000 మందికి ఆ రోజు 1981లో ప్లాట్లు ఇచ్చారు. ఈ 19,000 మందికి కేటాయించినటువంటి ప్లాట్లో మాత్రం అందరూ లేరు అధ్యక్ష. 1 to 2% వాళ్ళు ఏం చేశారంటే, వారికి ఇచ్చినటువంటి ప్లాట్ కాకుండా వాళ్ళకి నచ్చినటువంటి ప్లాట్లోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ల్యాండ్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట. కానీ ఆ డేటా ఈ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర లేకపోవడం వల్ల ఇప్పుడేమవుతుందంటే, మొన్న ఆన్లైన్లో మేము 2018లో ఆర్ కార్డ్స్ అని చెప్పి ఆర్ కార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ డేటా ఆన్లైన్లో పెట్టిన తర్వాత కొంతమంది దోతల్లా బయలుదేరి వచ్చారు అధ్యక్ష. మాకు ఇచ్చినటువంటి ప్లాటు ఇది, మా ప్లాటు ఎవరో ఆక్యుపై చేశారని చెప్పి. కానీ వాస్తవానికి ఏంటంటే, ఆ రోజు వాడు ఎక్కడో దగ్గర ఉన్నాడు, ఈరోజు ఆన్లైన్లో ఆ ఒరిజినల్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది కనుక దాని మీద గొడవ చేస్తున్నారు. ఒక ఉదాహరణకి ఏమైందంటే, ఒక ఎగ్జాంపుల్ కాదు అధ్యక్ష, ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే, 30 సంవత్సరాలుగా స్కూల్ ఉంది అక్కడ. స్కూల్ నిర్మాణం అయిన దాంట్లో నా ప్లాట్ ఇందులో ఉందని చెప్పేసి చిన్న కోర్ట్ డైరెక్షన్ తెచ్చి దాని మీద ఈరోజు గొడవకి వెళ్తున్నారు అధ్యక్ష. ఈ స్కూల్లో కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కనుక నేనేమంటున్నానంటే, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి ఈ రోజు కూడా స్టీల్ ప్లాంటే వాళ్ళకి జీతాలన్నీ ఇస్తుంది. వారు ఆ కేటాయించినటువంటి ప్లాట్ల మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఆ డేటాను కానీ స్టాండర్డైజ్ చేయకపోతే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు చాలా వస్తున్నాయి అధ్యక్ష. దాని మీద ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ వారికి కానీ లేకపోతే స్పెషల్గా మన రెవెన్యూ వారికి కానీ ఆదేశాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్లో రీహాబిలిటేషన్ కాలనీస్ అన్నింటిలో కూడా సర్వే చేసి వాస్తవంగా ఉన్నటువంటి రికార్డుని ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష, గంగవరం పోర్ట్ అని చెప్పేసి ఇంకొక రీహాబిలిటేషన్ కాలనీస్ ఉన్నాయి అధ్యక్ష. అందులో కూడా మేము వారికి ప్లాట్లన్నీ ఇచ్చారు కానీ అదంతా బాగానే ఉంది. కానీ సార్ అధ్యక్ష, వారికి మనం రీహాబిలిటేట్ చేసేటప్పుడు వారికి కొన్ని మాట ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. వారికి ఏదంటే జట్టి నిర్మాణం చేస్తామని చెప్పేసి, అలాగే వాళ్ళకి 1 year పాటు జీవన్ భృతి ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 28 ఇచ్చాం అధ్యక్ష. కానీ ఈరోజు వరకు కూడా వారికి ఆ పేమెంట్ చేయలేదు. ఇది జీవో 2018లో ఇచ్చాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలు చేయలేదు కనుక దీని మీద కూడా ఆ జీవో నెంబర్ 28 ఇచ్చి జీవన్ భృతి ఇవ్వమని చెప్పేసి, జట్టి నిర్మాణం చేయమని చెప్పేసి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఐఎన్పిఆర్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. యార్లగడ్డ వెంకట్రావు మీరు అడగడానికి వస్తారని ముందే అధ్యక్ష. గన్నవరంలో అంతకుముందు అక్రమ మైనింగ్ మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష. దాన్ని ఏ స్టేజ్ కొంచెం వివరాలు తెలపాలి అధ్యక్ష. మేము క్వశ్చన్లు అడగకూడదు కాబట్టి క్వశ్చన్ అవర్లు ఇవ్వట్లేదు అధ్యక్ష, అందుకని 0 hour అడుగుతున్నాం అధ్యక్ష. అట్లాగే గ్రావెల్ ఇబ్బంది ఉన్న పరిస్థితి అధ్యక్ష. కానీ అది గ్రావెల్ మీద కూడా ఇసుక మీదలాగా పాలసీ తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, డిఎంఎఫ్ ఫండ్ కూడా మా కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ ఇస్తే జిల్లా మొత్తానికి వెళ్తుంది. మా కాన్స్టిట్యూన్సీకి డిఎంఎఫ్ ఫండ్ కరెక్ట్గా ఇస్తే ప్రభుత్వంతో కూడా పెద్ద పని ఉండదు అధ్యక్ష.
ఆ డబ్బులతోనే అభివృద్ధి చేయొచ్చు అధ్యక్ష. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గ్రేటర్ దాని మీద కూడా పోయిన సెషన్లో క్వశ్చన్ అడిగినా ఆ రోజు చేస్తామని చెప్పారు, కానీ అటు గన్నవరం సైడ్ గ్రేనరీ లేదు అధ్యక్ష. ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ జంక్షన్ వైపు. అలాగే ఈ పక్క కూడా 45,000 చదరపు మీటర్లు ఉంది, ఇంకో 45,000 చదరపు మీటర్లు వేస్తామని చెప్పారు, కానీ దాని మీద అసలు అతిగతి లేదు అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ లాగా మన ఎయిర్పోర్ట్ కూడా బాగుండాలంటే అర్జెంటుగా గ్రేనరీ మీద దృష్టి సారించాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రాబోయే భోగాపురం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఉన్న గన్నవరం గురించి మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, రోడ్ల గురించి. రమణమూర్తి గారు బొగ్గు. అధ్యక్ష, మా శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా ఊసిదార కాలు ప్రవహించే ప్రాంతం అంటే నర్సనపేట, టెక్కలి, పలాస, ఇలాగే శ్రీకాకుళం, ఆంధ్రస్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి హిరమండలం మాకు చాలా సమస్యతో ఉంది అధ్యక్ష. ఆ సమస్య ఏమిటంటే షట్టర్స్. 2008-9 ప్రాంతంలో షట్టర్స్ కుంభకోణం జరిగింది అధ్యక్ష. ఊసిదార ప్రాజెక్టు షట్టర్స్ సంబంధించి ఆవేళ దాని మీద ఎంక్వైరీ వేసినారు అధ్యక్ష. విజిలెన్స్ తర్వాత సిఐడికి చెప్పారు అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది. ఆ షట్టర్స్ కొన్ని తయారై గోడౌన్స్లో ఉండిపోయాయి, కొంత మెటీరియల్ బయట పడేసి ఉంది. నాటి నుంచి నేటి వరకు దాని మీద ఎటువంటి చర్య లేదు. సరే, చర్య అవతల ఉంచండి, ఈ షట్టర్స్ లేకపోవడం వలన కాలువల ద్వారా వచ్చే నీరు తిరిగి నదిలోకి వెళ్ళిపోతుంది మా ప్రాంతం నుంచి. అలాగని పొలాలకు నీరు ఎక్కడం లేదు, పలాస వరకు నీరు వెళ్ళడం లేదు. ఆ ఎడం కాలువలో నీరు పెంచినా అది పలాసకి వెళ్ళడం లేదు. కారణం అంటే వచ్చిన నీరు వచ్చినట్టే షట్టర్స్ లేకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి రివర్స్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగని పొలాలకు నీరు అందడం లేదు. ఈ సమస్యని ప్రాధాన్యత అంశంగా దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గారికి తెలియజేస్తూ మా సమస్యను పరిష్కరిస్తారని ఈ 0 అవర్లో మీ ప్రస్తావించారు. తంగిరాల సౌమ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నందిగాం నియోజకవర్గాల్లో చందలపాడు మండలంలో ఎక్కువ గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి అధ్యక్ష. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో లంకాడోల్లో పగటి పూట వందల సంఖ్యలో అడవి ఆవులు ఉంటాయి అధ్యక్ష. ఇవి రాత్రిపూట రైతు పొలాల మీద దాడి చేస్తున్నాయి, పొలాలన్నీ కూడా పీకేస్తున్నాయి, కొరికేస్తున్నాయి అధ్యక్ష. ఎక్కువగా సన్నకారు రైతు ఉండటం వల్ల వాళ్ళు ఈ చుట్టూ ఫెన్సింగ్ వేయటం అనేది వాళ్ళకి చాలా భారంగా ఉంది అధ్యక్ష. కొంతమంది ఫెన్సింగ్ వేసినా కూడా ఆ ఫెన్సింగ్ ఆగట్లేదు అధ్యక్ష. అడవి ఆవుల హైట్ వచ్చేసి సాధారణ ఆవుల కంటే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వాటికి మనుషులతో సహజీవనం లేకపోవటం వల్ల వాళ్ళు మనుషులను చూస్తే వెంటనే అటాక్ చేస్తాయి అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడు కూడా గుంపులుగా ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. ఒంటరిగా రైతులు ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు అధ్యక్ష. కాబట్టి ఇది చిన్న సమస్య అయినా కూడా ఆ గ్రామాల్లో చాలా పెద్ద సమస్యగా ఉంది. తప్పకుండా సంబంధించిన మంత్రివర్యులు ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఇది ఏ శాఖ మంత్రి కింద వస్తుందమ్మా? అడవి పందుల గురించి విన్నాం, ఏనుగుల గురించి విన్నాం, కానీ అడవి ఆవుల గురించి ఎప్పుడు వినలా. ఫారెస్ట్ అనేది కూడా. కోళ్ళ లలిత్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా జిల్లాలో మహారాజుల కాలువ నాటి శ్రీ విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారం ఉంది అధ్యక్ష. గజపతినగరం నియోజకవర్గ పరిధి 6 నియోజకవర్గాలకు సంబంధించి ఎస్కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, భీమిలి, గజపతినగరం నియోజకవర్గ చెరుకు రైతులు తీసుకొచ్చి ఆ చక్కెర కర్మాగారంలో చెరుకును పండించి ముందుకెళ్తున్న సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ కర్మాగారాన్ని మూసివేయడం జరిగింది అధ్యక్ష. మరి అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సుమారు 280 మందికి జీతభత్యాలు ఇవ్వకుండా వాళ్ళని కాలయాపనతో ఇబ్బంది పెట్టారు అధ్యక్ష గత ప్రభుత్వం. మరి తమ దృష్టిలో ఈ సమస్యను పెడుతూ భవిష్యత్ రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఈ చక్కెర కర్మాగారాన్ని
మరలా పునర్నిర్మాణానికి స్వీకారం చుడతారని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కోసం, అదేవిధంగా అందులో పనిచేస్తున్న ఆ ఉద్యోగుల కార్మికుల యొక్క జీతాలు మరియు పిఎఫ్ గ్రాంటుల్ని పెద్ద మనసుతో మరి వాళ్ళ కుటుంబాలన్నీ వీధిన పడ్డాయి అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలని, ఆ కార్మికుల్ని, ఉద్యోగస్తులను ఆదుకోమని సత్వరం వారి యొక్క ఏవైతే చెల్లింపులు ఉన్నాయో పెద్ద మనసుతో కూటమి ప్రభుత్వం వారి జీతాలు మంజూరు చేయమని, నిధులు కేటాయింపు చేయమని, భవిష్యత్తు రోజుల్లో కర్మాగారాన్ని పునర్నిర్మించి మరి మా ప్రాంతాల్లో ఉన్న ఒకే ఒక్క చక్కెర కర్మాగారం అధ్యక్ష ఇది పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డెఫినెట్గా అందరికీ అవకాశం ఇవ్వాలనే నిశ్చయంతో ఉన్నాం. అందుకని ముందుగా పేర్లు ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీ పెట్టి మధ్యలో ఏళ్ళు ఎత్తే వాళ్ళకు కూడా ఇస్తాం. కానీ ఫస్ట్ చీఫ్ విప్ గారు ఇచ్చిన పేర్లు అయ్యే వరకు ఒకసారి ఏళ్ళు ఎత్తే చాలు, అన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి పదే పదే కోనగారిలాగా వేలు ఎత్తక్కర్లేదని చెప్పి తెలియజేస్తూ కావ్య కృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.